నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికేమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని ఒక ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మనకి మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలుసున్నారో ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తుంది ఎవరికైనా. మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు తెలుస్తుంది కదా ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావమో ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు పడుతుంటారు. దాని నుంచి ఈ మే నెలలో మనకు ఉండేది అంటే ఒక ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి మనం అందరం. శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. అమ్మ, కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వాళ్ళు ఏ విధమైన పరిస్థితిని అనుభవించబోతున్నారు? తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి శరీర హూనంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ శరీరం విషయంలో కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల అది నిజస్థితి కుజుడికి. దానివల్ల ఏంటంటే ఆలోచన విధానం కానీ, ఆలోచించే తీరు కానీ ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. సో మార్పు చెంది ఏదో చేద్దాం అనుకుంటూ ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటారు వీళ్ళు. సో ఈ ఇబ్బందులు అనేది వీళ్ళకి ఈ మాసం అంతా ఎక్కువగానే కనిపిస్తుంది. సో అందుకని ప్లానింగ్స్ అనేది వీళ్ళు సొంతంగా చేయకుండా ఆ ప్లానింగ్ బాధ్యత ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్తే వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తాయి. సో కొంతమంది భార్య భర్తలు అనుకోండి, భర్తకి ఇవ్వడము, ఈ నెలంతా మీరు ప్లాన్ చేయండి నా వల్ల కాదు అని చెప్పడము, లేదా భర్త ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళంటే భార్య ప్లాన్ చేసింది వినడము. ఇలా ఒకళ్ళ మాట విని ముందుకు వెళితే వీళ్ళకి మార్గదర్శకంగా పని అన్నీ అవుతాయి. లేకపోతే వీళ్ళ శరీరం కష్టపడుతుంది, తర్వాత వీళ్ళు ఆలోచించే విధానం కష్టపడుతుంది, శారీరక కష్టం, మానసిక కష్టం. ఈ 2 కష్టాలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటి ఎక్కువ కర్కాటక రాశి ఈ ఫలితాలు ఉన్న వల్ల ఏమవుతుందంటే చాలా ముఖ్యంగా ఏంటంటే శరీరం అలసిపోతే మనకి ఏ ఆలోచన మనం సరిగ్గా చేయలేం. ఆలోచన విధానం ఎప్పుడు మార్పు అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆలోచన మారిందో ఇక్కడ ఆలోచనలు విధానాలు అన్ని కొన్ని చేసే పనులు కూడా అన్నింటిలో మార్పు వస్తుంది. ఎక్కువ ఏంటంటే ఉద్యోగస్తులకి ఈ కష్టం ఇది. ఎందుకంటే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఏదైనా ప్లాన్ చేస్తే బాస్ వచ్చి వీళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడ్డాం, వీళ్ళే కాస్త కష్టపడి చేసిన ఫలితం లేకుండా. సో ఎక్కువగా ఉద్యోగస్తులు బాగా కష్టపడే అవకాశం కనిపిస్తుంది ఈ కర్కాటక రాశి వాళ్ళు. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండడము, ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు కాస్త మంచి శకునాలు చూసుకొని బయలుదేరడము, ఇంతకుముందు లేకపోతే ఇప్పుడు అలవాటు చేసుకొని అది చేసుకుని వెళ్తే మంచి ఫలితాలు. అంటే అలవాటు ఉన్నప్పుడు మంచి ఫలితాలు, ఇబ్బంది లేదు. అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోవడం మంచిది. ఇంకా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు, థ్రోట్ సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ స్త్రీలకు ఎక్కువ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే మగవాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఉన్నటువంటి మాట్లాడలేకపోవడం, విపరీతంగా దగ్గు రావడం, విపరీతంగా ఆయాసం రావడం, అది శరీరం కష్టపడుతుంది కదా, ఆ శరీరం ఏ విధంగా కష్టపడుతుంది. కొంచెం యంగ్గా ఉండేవాళ్ళకి ఏంటంటే ఎక్కువ పని ఒత్తిడి పెరగడం, వర్క్ లోడ్ ఎక్కువ వేయడము, పక్క వాళ్ళకు సెలవు పెట్టి ఆ వర్క్ మీరు చేయమని చెప్పడము, ఇలా ఆర్డర్స్ వేయడము. ఇది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కాస్తంత డబ్బు నీళ్ళలా ఖర్చు అవ్వడం, ఏ ప్లాన్ చేస్తే దానికి ఆపోజిట్ అవ్వడం, పర్టికులర్గా అన్ని ఆలోచించి మరి ప్లాన్ చేసి ఎందుకు ఇంత ఖర్చు అయింది అని అనుకుంటారు, అవుతుంది. ఇంకోటి ఏంటంటే శుభకార్యాలు, శుభయోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నాయి. సో అందుకని ఇంట్లో శుభకార్యాలు జరిగాయంటే ఖచ్చితంగా జరిగే శుభకార్యానికి ఎంత ఖర్చు చేస్తుందో దాన్ని డబుల్ ఖర్చు అవుతుంటుంది వాళ్ళకి. వీళ్ళు వేసిన ప్లానింగ్ కన్నా దానికి డబుల్ ఖర్చు అవుతుంది. అందుకని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది పక్క వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు సైలెంట్గా నిదానంగా ఒక తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అలా కామ్గా ఉంటే ప్రశాంతంగా ఈ మాసం అంతా పని అవుతుంది. అందుకని నిదానంగా మౌనంగా ఉండడం ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు.
ఓకే అమ్మ. మరి ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటున్నారు కదా! మరి ఈ సమస్యలు తొలగిపోయి, ఇబ్బందులు తొలగిపోవాలి అంటే వాళ్ళు ఏ పరిహారం పాటించాలి? సో వైశాఖ మాసంలో మనం ఎక్కడైనా దానాలు చేస్తే మంచిదన్న. సో ఏ దానం చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. హ్మ్. సో వీళ్ళు ఎక్కువగా ఈ అలసట అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఎప్పుడైనా సరే వీళ్ళు చేసే సొంతగా చేసినా లేదా కొనుక్కొచ్చినా సరే అరిసెలు, తర్వాత కొబ్బరి బూరెలు హ్మ్. ఇవి పంచడం. స్వీట్స్ ఎక్కువగా. స్వీట్స్ ఎక్కువ పంచడం. ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తర్వాత కొబ్బరి నీళ్ళు. చాలామంది కొబ్బరి నీళ్ళు కూడా పేదవాళ్ళకి కాస్త తాగించొచ్చు. ఎండాకాలం కదా ఇప్పుడు వచ్చేది. ఆ ఎండాకాలంలో ఇంకా మరీ ఎండలు మండుతుంటాయి. సో అక్కడ ఈ సిగ్నల్స్ దగ్గర ఆడుకునే వాళ్ళు పాపం ఉంటుంటారు. వాళ్ళకి ఈ కొబ్బరి నీళ్ళు బాటిల్స్ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మ చాలా ధన్యవాదాలమ్మ. కర్కాటక రాశి వాళ్ళ రాశి ఫలాలు ఈ నెలంతా కూడా ఏ విధంగా ఉంటాయి? పరిహారాలు ఏం చేసుకోవాలనేది మాకు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు కదండీ! అమ్మ చెప్పినట్టుగా కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులున్నాయి కాబట్టి, ఈ పరిహారాలు పాటించుకుంటే సమస్యల్ని కాస్త తొలగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇంకేమైనా సమస్యలు, సందేహాలు ఉంటే స్క్రీన్‌పై కనిపించే నంబర్స్‌కి కాల్ చేసి మీరు అపాయింట్‌మెంట్ త్రూ కూడా మాట్లాడొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.